హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 59వ భాగం విందాం. వారి ఆట ముగిసేటప్పటికీ తొలికోడి కూసింది. పక్షుల కిలకిలా రావాలు కూడా వినిపించాయి. అప్పటికప్పుడే కొందరు పరిచారికలు విలాసవతి ఆనాటి జూదాన తన సర్వస్వమును ఓడిపోయిందన్న విషయాన్ని రసికరథ మహారాజుకు పోయి చెప్పగా, జూద విద్యలో తన వేసును మించిన వారు లోకంలో ఇంకెవరూ లేరని నమ్మి ఉండిన రసికరథుడు ఆమె ఓడిపోవటాన్ని విని విభ్రాంతుడై ఆమెను మించిన జోదగాడెవరా అని చూడ కుతూహలుడై వెంటనే బయలుదేరి విలాసవతి మందిరానికి వచ్చి విష్ణుశర్మను దర్శించి, జోదములోనూ వేసనోడించగల సమర్థుడింతవరకు పుట్టు ఉండడని మేము గర్వపడుతూ ఉండగా ఈనాడు నువ్వామెను ఓడించిన విషయాన్ని తెలుసుకొని నేను చూడవచ్చాను అని చెప్పగా, విష్ణుశర్మ ఆ మహారాజుకు నమస్కరించి, మహాప్రభు, విలాసవతి మోసము వలన ఇంతవరకు విజయాన్ని పొందిందే కాని తన సామర్థ్యము వల్ల కాదు అని తనకు తెలిసిన కోతి విషయము దీపము సంగతి చెప్పగా, మహారాజు సహితము విలాసవతి దుర్బుద్ధిని మోసాన్ని గ్రహించాడు. తానోడిపోవటమే కాక తన గుట్టు బయటపడిపోయినందుకు కిన్నురాలై నిలుచున్న విలాసవతితో విష్ణుశర్మ, నువ్వు చేసిన మోసం వలన ఎందరు కోటీశ్వరులు తమ సర్వస్వము కోల్పోయి నీకు బానిసలైనారు. వారి కుటుంబాలన్నీ నీ ప్రాణానికి ఉసురుమని బిచ్చమెత్తుకుని బ్రతుకుతున్నారు. ఇటువంటి అక్రమ సంపాదన నీకు తగినదేనా అని అడిగిన దానికి ఆ వేశ్య బదులు చెప్పక అదో వదనురాలై ఉండగా, విష్ణుశర్మ మహారాజుతో తిరిగి ఇలా అన్నాడు. ప్రభు, నేనిప్పుడు గెలుచుకున్న సర్వ సంపదలు కోట్లాది ధనము నాకేమీ అవసరం లేదు. లోగడ విలాసవతి ఎవరెవరి దగ్గర ఎంతెంత రొక్కము గెలిచినదో వారికి ఆస్తులను అప్పగించండి. ఆ కోటీశ్వరులను బానిసత్వంలో నుంచి తొలగించండి. ఇదిగో, నేను ఈ ఒక్క నాగమణిని మాత్రమే గ్రహిస్తాను. దీనికోసమే ఈమెతో జోదక్రీడకు వచ్చాను. నిర్ణయం ప్రకారము విలాసవతి నాకు బానిస కావలసి ఉంది. అందుకు కూడా నేను అంగీకరించగా ఆమెను స్వేచ్ఛగా వదులుతున్నాను. ఇక నుంచైనా ఆమె మోసపు జీవితాన్ని కట్టిపెట్టి ధర్మ మార్గాన బ్రతకగలందులకు నాకు ప్రమాణం చేయవలసిందని కోరుతున్నాను. విలాసవతి చంద్రనగర మహారాజు విష్ణుశర్మ ఉదారబుద్ధికి పరమానంద భరితులైనారు. విలాసవతి అతని కోరిక ప్రకారము అప్పటి నుంచి ధర్మ మార్గాన జీవితాన్ని గడుపుతానని ప్రమాణం చేసింది. మహారాజు వెంటనే విలాసవతికి ఓడిన కోటీశ్వరులందరినీ రావించి జోదములో పోగొట్టుకున్న వారి ఆస్తులన్నింటినీ వారికి ఇప్పించడమే గాక వారికి ఆ క్షణమందే బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగించాడు. విలాసవతి గర్వమణిచి తమకటువంటి మహోపకారం గావించిన విష్ణుశర్మని ఆ కోటీశ్వరులందరూ భగవత్ స్వరూపుడిగా ఎంచి మ్రొక్కారు. ధర్మ పరావతారుడిగా ఉన్న విష్ణుశర్మ వివరాల్ని తెలుసుకోగోరిన రసికరథ మహారాజు అతన్ని 1000 విధాలా గౌరవించి, అయ్యా, నీ రాక వల్ల మా భూములు పావనమైనాయి. నీదే రాజ్యము. మాకు అప్రయత్నంగా లభించిన ఈ నాగమణితో నీకేమి పని వచ్చింది? దాని కొరకింత దూరం రావాల్సిన అవసరమేమిటి అని ప్రశ్నించగా, విష్ణుశర్మ తన చరిత్రనంతటినీ వారికి క్లుప్తంగా వివరించి భోగపుర, అమరావతి రాజ్యాలకు జరిగిన యుద్ధము, మణిమేగల కథ చెబుతూ ఉండగా ఆ చంద్రనగర మహారాజు మహోగ్రుడై వరరించి కత్తి దూసి పళ్ళు పటపటా కొరుకుతూ, ఓసి మోసకారి విషకన్య, నీవింకా బ్రతికే ఉన్నావటే. నేనిదే వచ్చి నీ శిరస్సును 1000 వ్రక్కలు చేసి పుత్రశోకంతో బగబగ మండుతున్న నా హృదయానికి శాంతిని చేకూర్చుకుంటాను. నీ కంఠ రక్తధారలతో నా కొడుకి బలితర్పణ మొదలి వారి ఆత్మకి తృప్తి కలిగిస్తాను అని ఉద్రేకంతో పలుకుతూ తిరిగి విష్ణుశర్మతో, అయ్యా, నన్ను నీతో ఆ భోగపురం తీసుకుని వెళ్ళు. ఆ మోసకారి మణిమేకల అనేక రాజకుమారులతో పాటు నా కుమారుడు నవమన్మధాకారుడు నా ఏకైక పుత్రుణ్ణి కూడా తన పొట్టను పెట్టుకుంది. ఆమె శిరస్సును నా కరవాలంతో తెగ నరికినప్పుడు గాని నా హృదయ తాపం చల్లారదు. అందుకనేక పర్యాయములు ప్రయత్నించాను. కానీ ఆమె రాజధాని భోగపురంలో లేదని తెలియటం వలన ప్రయత్నాన్ని విరమించుకోవలసిన వాడినయ్యాను. నీ అనుగ్రహం వలన తిరిగి ఇన్నాళ్ళకి ఆ రాజకుమార్తె సంగతి తెలిసింది. నా కోరిక నెరవేరగల సమయం వచ్చింది అని చంద్రనగర మహారాజు ఉద్రేకుడై పలుకుతున్న దానిని విని విష్ణుశర్మ విషయమంతటినీ అవగాహన చేసుకొని, మహారాజా, ఉద్రేకపూరితులై మణిమేకలని తూలనాడకండి. ఆమె సామాన్య రాజకుమార్తె కాక దైవాంశ సంభూతురాలై విధి నిర్ణయించిన ప్రకారంగా 101 మంది రాజకుమారులని తన వివాహ సమయంలో బలి ఇచ్చింది. అది కేవలము దైవ ప్రేరితంగాని ఆమె అపరాధం ఎంతమాత్రమూ కాదు.
ఇప్పుడు నీ కుమారునితో పాటు మృతులైన ఇతర రాజకుమారులందరూ కూడా పునర్జీవితులు కాగల శుభ సమయం వచ్చింది. నువ్విక విచారాన్ని విడిచి నిదానంగా భోగపురాన్ని చేరిన ఎడల సజీవుడిగా ఉన్న నీ కుమారుణ్ణి చూడగలవు అని చెప్పిన మాటల్ని ఆలకించిన చంద్రగిరి మహారాజు తాను అనవసరంగా ఉద్రేకుడై మణిమేకలను తూలనాడినందుకు దుఃఖించి తన పుత్రుడు పునర్జీవితుడు కాగల చల్లటి వార్తను చెప్పిన విష్ణుశర్మకు మొక్కి, అయ్యా, నీతో పాటే నన్ను కూడా ఆ భోగపురం తీసుకుని పోరాదా అని అడిగాడు. విష్ణుశర్మ తానక్కడ జరుగురుగా చేరవలసిన అవసరాన్ని మహారాజుకు తెలియచెప్పి తాను ఆకాశగమనంలో పోనై ఉండటం వలన మహారాజును నిదానంగా రాగోరి అక్కడ వారందరి దగ్గర సెలవు తీసుకొని, అది తన గడువుకి ఆఖరి దినమవటం వలన వ్యవధి తక్కువైందన్న దిగులుతో తమ్ముడు కృష్ణశర్మకు జరిగిన మోసం లాంటిదే తనకును జరగకుండా ఉండగలందులకు ఒక్కసారి సముద్రంలో రాలిపోయి తిరిగి అధిక ప్రయాస వలన సంపాదించగలిగిన నాగమణిని భద్రంగా బలమైన సూత్రాలతో మెడకు కట్టుకున్నాడు. వెంటనే అంతరిక్షానికి ఎగిరి భోగపురాభిముఖంగా దారితీశాడు. కానీ ఎక్కడ భోగపురము, ఎక్కడ చంద్రనగరము? ఎంత త్వరితగతిని గమనం సాగించినా సాయంకాలానికైనా గమ్యస్థానం చేరకపోయినట్లయితే తన శ్రమ అంతా వృధా అవుతుందని, తన వారు తనకు దక్కకుండా దహనం చేయబడతారని అతనికి తెలుసు. అందువలన వాయువేగ మనోవేగాల్ని మించి గమనం సాగిస్తున్నాడు. ప్రయాణానుకూల వాతావరణం కోసము మేఘమండలం దాటి నక్షత్ర మండలం గుండా త్వరితగతిని సాగిపోతూ ఉంటే అతనికి ఒకచోట బ్రహ్మాండమైన అగ్నిగోళం ఒకటి కనిపించింది. కొన్ని ఆమడల దూరంలో ఆ నిప్పుగోళం ఉన్నప్పటికీ దాని ఉష్ణోగ్రతకి తట్టుకోలేక విష్ణుశర్మ దాని నుంచి విడివడి మరింత దూరం పోవాలని రెట్టించిన వేగంతో ఎగిరిపోతూ ఉంటే ఆకాశంలోని ఆ అగ్నిగోళమును అంతవరకు నిలకడగా ఉండి విష్ణుశర్మను చూడగానే స్వస్థానంలో నుంచి కదిలింది. అంతేకాకుండా మహావేగంతో నిప్పు కణాల్ని కక్కుతూ అతన్ని తరమటం మొదలుపెట్టింది. తనకంటే బంతివలే దొర్లుకుంటూ తన వైపుకే పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ అగ్నిగోళం వేగము మరీ ఎక్కువగా ఉందని గ్రహించిన విష్ణుశర్మ విభ్రాంతుడై ఏమి చేయాలో అర్థం కాక తెల్లబోయాడు. మహోగ్రమైన ఉష్ణత గల ఆ నిప్పుగోళమేమిటో అంతవరకు చలనం లేకుండా నక్షత్ర మండలంలో ఒకచోట స్థిరంగా నిల్చొని తన్ను చూడగానే తనను మింగటానికి వస్తున్నట్లు ఆ స్వరూపమేమిటో అని దీర్ఘాలోచన చేసి ఏమీ అర్థం కాక నిప్పును నిప్పే చల్లార్చగలదన్న ఊహతో తాను నేర్చిన ఆగ్నేయ మంత్రాన్ని పఠించాడు. కానీ ప్రయోజనం లేకపోవటం వలన వరుణాస్త్రాన్ని ప్రయోగించి అది కూడా నిష్ఫలమైనందుకు తెల్లబోయి కొసకది అంగారగ్రహమని నిర్ధారణ చేసుకున్నాడు. దానిని చలార్చడం కానీ దాని బారి నుంచి తప్పుకుపోవటం కానీ జరగదని నిశ్చయం చేసుకున్నాడు. అయితే అది తన్నెందుకు తరుముకొని రావాలి? దానికి విరుద్ధ ప్రకృతి గలది తన దగ్గర ఏముంది అని దీర్ఘాలోచన చేయగా చివరకు ఆ విషయం కూడా తెలిసిపోయింది. తన దగ్గర అంగారక గ్రహానికి 1000 రెట్లు అధిక కాంతివంతమైన మహాతేజపుంజమైన నాగమణి ఉండటం చేత అది అంగారక గృహానికి విరుద్ధ ప్రకృతిదై కలిగి ఉండటం వలన దానిని మింగటానికే ఆ గ్రహం తరుముకుంటూ వస్తుందని స్వబుద్ధి వలన తెలుసుకున్నాడు. అయితే ఆ గ్రహం ఉష్ణబలానికి తాళలేక తన దగ్గర ఉన్న నాగమణిని భూభాగం మీదకి జారవిడిచి తను ప్రాణరక్షణ చేసుకోవటమా లేక తానా అగ్నిగోళానికి ఆహుతి అయిపోవటమా అతనెటూ నిర్ణయించుకోలేకపోతున్నాడు. క్రమంగా అగ్నిగోళం అతన్ని సమీపిస్తోంది. ఆలోచనకు కూడా వ్యవధి లేదు. తనను తన దగ్గర ఉన్న దివ్యమణిని మింగటానికి ఆ అగ్నిగోళము నోరు తెరుచుకొని ఇంకా ఇంకా దగ్గరైతుంటే విష్ణుశర్మ ఆశలన్నీ వదులుకున్నాడు. తానిక్కడ తన వారక్కడ. ఈనాటితో రుణం చెల్లి బూడిద కావాల్సిందేనని తుది నిశ్చయానికి వచ్చాడు. అంతకు మించి వేరు గత్యంతరం లేనప్పుడు ప్రజ్ఞావంతుడైన అతను మాత్రం ఏం చేయగలడు? నిస్సహాయుడై నిరాశాపూరితుడై అక్కడ విష్ణుశర్మ చేసుకున్న నిశ్చయమే ఇక్కడ భోగపురంలో కాంచనమాల, మదనరేఖ, శంభునాథ, దండనాయకాదులకును గతి అయినది. అతడు పెట్టిన 15 రోజుల గడువు వరకు వారందరూ ఆశతోనే వేచి ఉన్నారు. ఆ గడువు కాలం దాటటానికిక కొద్ది క్షణాలు మాత్రమే వ్యవధి ఉంది. మణిమేకల కృష్ణశర్మలను పునర్జీవితులను చేయగల ఆ నాగమణి కోసం బయలుదేరిన విష్ణుశర్మ 15 రోజులలో కార్యాన్ని సాధించి తిరిగి రాలేనప్పుడు ఇక కొన్ని క్షణాలలో అతను రాగలడన్న ఆశ ఎవరికీ లేదు. కుమార్తె మణిమేకల కోసము శంభునాథుడు ఒకవైపున, భర్త విష్ణుశర్మ కొరకే కాక మరిది కృష్ణశర్మ కోసము కూడా కాంచనమాల ఇంకొక వైపున
కన్నీరు మున్నీరై అపార దురంత దుఃఖ సాగరంలో మునిగి ఉండగా వారి దుఃఖాన్ని చూడలేక ఆత్మీయులు మంజరి, మందాకిని, దండనాయకుడు, దయాసాగర్లు విలపిస్తుంటే ఆనాడు భోగపుర రాజమందిరమంతా శోకదేవతకు నిలయమై ఏటి చూసినా హాహాకారాలతో, వేడియార్పు సెగలతో, కన్నీటి కాల్వలతో నిండి ఉంది. ఎవరెన్నెన్ని కష్టములు పడ్డా వారి వారి కథలు సుఖాంతములు కాక దుఃఖాంతములే కావలసి రావడము ఖాయమైంది. ఒకరినొకరు ఓదార్చగల స్థితిని గాని, ఒకరితో ఒకరు చెప్పుకోగల అవకాశం గాని లేదు. ఎవరికి మటుకు వారు గుండెలవిసిపోయేటట్లు దుఃఖిస్తున్నారు. ప్రాణం కడగంటేలాగున కన్నీళ్లు కారుస్తున్నారు. అందరూ ఒకే విధంగా ఉంటే ఇక కర్తవ్యాన్నెవరు సూచిస్తారు? నాగసుందరి మదనరేఖ మాత్రము కొంత ధైర్యం చేసి ముందుకొచ్చి, మహారాజా, సర్వజ్ఞులైన మీరు కూడా అదే విధమైతే ఇక ఇతరుల సంగతేమిటి? పురుషులు, ధీరులు అయిన మీరు గడిచిపోయిన దాన్ని మరిచిపోయి కర్తవ్యాన్ని ఆలోచించాలి అని శంభునాథుడితో అనగా, అతడు పొంగి పొర్లి వచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ, కన్న మమకారం మరవాలంటే మరపుకొచ్చేదా అమ్మా? అంతేగాక నా మణిమేకల వంటి వీరవనిత, విద్య వివేక సౌందర్య సంపన్నురాలు ఏ లోకంలో ఉంటుంది? అటువంటి స్త్రీ జన శిరోభూషణం దుమ్ములో కలిసిపోతుంటే ఈ తండ్రి ప్రాణం ఉండి ఏం లాభము? విష్ణుశర్మ రాగల ఆశ ఇకలేదు. అతడు చెప్పిన ప్రకారము ఈనాటి సూర్యాస్తమయం లోపుగా దహన చర్యలు జరగాలి. ఏర్పాట్లు చేయండి. నా బిడ్డలేని లోకంలో నేను బ్రతకలేను. నా మణిమేకల మృతకళేబరంతోనే నన్ను కూడా దహనం చేయండి అని మహారాజు స్త్రీ కంటే హీనంగా వలవల ఏడుస్తూ చెబుతున్న మాటలు వింటుంటే అందరి హృదయాలు మరింత ద్రవీభూతాలైనాయి. నాగసుందరి నోటి మాట లేక స్తంభీభూతురాలైంది. చేతులతో ముఖాన్ని మూసుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న కాంచనమాలని పట్టుకుని ఉన్న మంజరి, అమ్మా, ఎంత దుఃఖించినా ఏమీ ప్రయోజనం లేదు. విధిని అడ్డుకోగల వారెవరుంటారు? ఈ జన్మకి ఇంతేనని గుండె రాయి చేసుకోవాలి. ఇంతవరకు కారాగృహంలో కృంగి కృషించి ఉన్న మీ తండ్రి అమరేంద్ర ప్రభువు నీ దుఃఖం చూడలేక మరింత బేజారైతున్నారు. వారి కోసమన్నా నువ్వు కొంత ధైర్యంగా ఉండమ్మా అని బ్రతిమలాడింది. అయ్యయ్యో మంజరి, నాకింకెక్కడి ధైర్యమే? నా దేవుడు గడువులోపుగా వస్తాడని ఎన్ని ఆశలు పెట్టుకున్నానే. శిరోమణి కోసం వెళ్ళినా అతన్ని ఆ సముద్రమే మింగిందో, సముద్రంలో ఉండే ఏ జలచరము నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుందో. మంజరి, నేనిక బ్రతకనే. నేనెంత అభాగ్యురాలినే. మణిమేకల ఎంత పుణ్యం చేసిందో. తాను కూడా తన ప్రేమరాశితో ఏకకాలాన మూర్ఛితురాలే దుఃఖాన్ని దూరం చేసుకుంది. ఆ దంపతులెంత పుణ్యం చేశారో. ఒకరికి ఇంకొకరు ఏడవనవసరం లేకుండా ఏకకాలంలో ఏక ప్రాణంతో నేలకూలారు. నాకటువంటి భాగ్యం లేదు కదటే మంజరి. నేను కూడా శిరోమణిని అన్వేషించటానికి భర్తని అనుసరించి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు నా బుద్ధి మందగించింది. నా రాత ఈ ప్రకారం ఉండటం వలన ఆయన వెళుతుంటే గుడ్లు వదిలి చూస్తూ నిలుచున్నాను. ఆది నుంచి ఎన్నెన్ని సాహస కార్యాలు చేసిన వారు, ఎంతటి ప్రజ్ఞావంతులు, అపజయం అన్నది ఎరగని వీరాది వీరులు ఈ స్వల్ప కార్యంలో అపజయం పొందుతారనుకోలేదు. పెట్టిన గడువు కాలానికి ముందుగానే వచ్చి చేరతారనుకున్న నా ఆశ నిరాశ అయింది అని వాపోతూ ఉంటే వీరసింహుడు తమ యువరాణి దగ్గరికి వచ్చి, తల్లి, ఆది నుంచి నీ జీవితము కష్టాలకే గురైంది. నగరోద్యానవనంలో విహరిస్తున్న నిన్నే దుర్మార్గుడో ఎత్తుకుపోయి చెరబట్టటమేమిటి? ఇంతకాలము జన్మభూమిని, సమస్త రాజభోగాల్ని వదిలి ఆ చెరలో ఉండటమేమిటి? భగవదనుగ్రహం వలన ఆ కష్టాలన్నీ గడిచి తిరిగి కళ్ళపడ్డావంటే మేమెంత సంతోషించాము. మీ తండ్రి గారెంత మురిశారు. అందరము అంతులేని ఆనందము అనుభవించే సమయం వచ్చేటప్పటికీ తిరిగి ఇటువంటి ఘోరాపకారం జరిగింది. అమ్మా, నువ్వు సర్వజ్ఞురాలివి. గుండె రాయి చేసుకో. 15వ నాటి సూర్యాస్తమయం లోపుగా తాను రాకపోయినట్లయితే ఇక్కడ మడిమేకల కృష్ణశర్మలను దహన చర్యలు జరిపించవలసిందని ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము జరగవలసిందే కనుక నడుము బిగించి నువ్విక లేవాలి. వారి ఆత్మశాంతికి కూడా భంగం లేకుండా మనమందరము కర్మ విధులను సక్రమంగా జరిపించాలి అని ముందు కర్తవ్యాన్ని సూచించాడు. పిచ్చివాడ, నా దేవుడి లేని ఈ లోకంలో నేను బ్రతికి ఏమనుభవించాలి? నేను కూడా మిత్రుల మృత కళేబరాలతో అగ్నిదేవుడికి ఆహుతైతాను. అస్వస్థతతో ఉన్న మా నాయనగారిని సంరక్షిస్తూ నువ్వు మంజరితో కలిసి సర్వ పరిపాలనా క్రమాన్ని చక్కదిద్దుకుంటూ ఉండు అని దృఢ సంకల్పంతో అంటున్న తమ యువరానికి ఏమని బదులు చెప్పాలో దండనాయకుడికి తెలియలేదు. క్రమంగా సూర్యదేవుడు అస్త్రాదికి కృంకనై ఉండగా కొందరు రాజోద్యోగులొచ్చి వీరసింహుడితో, ప్రభు, రాజాజ్ఞలను అనుసరించి అన్ని ఏర్పాట్లు జరిగాయి.
మీరు ముందు పిలిచి తొందర పెడితే గాని ఈ కార్యక్రమం సకాలంలో సక్రమంగా జరగదు అని చెప్పిన మీదట వీరసింహుడు మణిశేఖల కృష్ణశర్మల శరీరాలని లాంఛన ప్రకారము జరగవలసిన విధులు నెరవేర్చి శ్మశాన వాటికకు చేర్చవలసిందని పరివార జనాలకు హెచ్చరించాడు. బాధ్యత గల వారందరూ దుఃఖసాగరంలో మునిగి ఉండటం వలన వీరసింహుడే నడుము బిగించి ముందుకు రాక తప్పలేదు. రాజాజ్ఞలను అనుసరించి అవసరమైన ఏర్పాట్లు చేయించటానికి అతనే విధి లేక పూనుకోవలసి వచ్చింది. అయితే అప్పుడిక మడిమేకల కృష్ణశర్మల శరీరాలతో తాము కూడా అగ్నిబడి దగ్ధం కానున్న కాంచనమాలని కానీ మహారాజు శంభునాథ ప్రభువును కానీ వారించగల ఉపాయమేమిటా అని వీరసింహుడు మిగిలిన ఉద్యోగ ప్రముఖులను యోచనలు చేయవలసిన సమయం వచ్చింది. వారినసలు రాజమందిరంలోనే ఉంచి పనులు పూర్తి చేయాలనే ఆదేశం వచ్చినా ఆ పని వారికి శక్యంగా లేదు. రాజమందిరంలో ఒక్క పురుగు లేకుండా అశేష జనవాహిని మణిమేకల కృష్ణశర్మల శరీరాలతో పాటు శ్మశాన వాటికకు పోయి చేరారు. దండనాయకుడు వీరసింహుడు ప్రత్యేక శ్రద్ధ వహించి కాంచనమాల గాని శంభునాథ ప్రభువు గాని సాహసికంగా అగ్నిలో ఉరకకుండా ఉండగలందులకు ఆ ఇద్దరినీ పట్టుకోవటానికి అవసరమైతే వారిని బలవంతంగానైనా అక్కడి నుంచి కొనిపోయి రాజభవనం చేర్చటానికి కొందరు సమర్థులైన పరివార జనాన్ని పురమాయించి తాము కూడా మంజరితో కలిసి ఆ విషయంలో అధిక జాగరూకుడై కనిపెట్టి ఉన్నాడు. విషకన్య జానపద నవల 59వ భాగం సమాప్తం. రేపు చివరి భాగమైన 60వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.